మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు దిస్ హెల్దీ జర్నీ విత్ స్వప్న ఎక్స్క్లూజివ్గా మీ సుమన్ టీవీలో. ప్రకృతి విరుద్ధమైన పనులు మనం ఎన్ని చేస్తున్నామో దైనందిన జీవితంలో ఇది ఓకే కదా, ఇది పర్వాలేదు కదా అని ఎన్ని తప్పులు చేస్తున్నామో మనకు అసలు అవగాహన అవ్వట్లేదు. ఎందుకంటే కాలక్రమంలో ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే ఎర్లీ ప్యూబర్టీ, అంటే ఇదివరకు 13-14 సంవత్సరాలకి పుష్పవతి అయింది పిల్ల అని చెప్పుకునే పరిస్థితి నుంచి ఇప్పుడు మనం 6, 7, 8 ఏళ్లకు కూడా ఇటువంటి ఎర్లీ ప్యూబర్టీ కేసెస్ చూస్తున్నాం. చాలా షాకింగ్గా ఉంది. మనిషి ఒంటి తీరు మారిపోతోంది. ముందు ముందు జనరేషన్స్కి ఎటువంటి ముప్పు ఉందో అని చెప్పి డాక్టర్లు గగ్గోలు పెడుతున్నారు. కారణాలు ఏంటి, పరిష్కారాలు ఏంటి? ఐ హ్యావ్ విత్ మీ అ వెరీ ఎమినెంట్ డాక్టర్, అందరికీ చాలా సుపరిచితులు, క్లినికల్ డైరెక్టర్ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ యూనిట్, కేర్ హాస్పిటల్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ అరిట్ హాస్పిటల్స్, డాక్టర్ మంజుల అనగాని గారు. పద్మశ్రీ అవార్డు గ్రహీతగా వారి సుదీర్ఘ ప్రయాణంలో ఎంతోమంది శిశువుల్ని అందంగా ఈ ప్రపంచంలోకి తీసుకొచ్చారు. కానీ ఆ శిశువుల్ని మనం ఏం చేస్తున్నాం అనేది క్వశ్చన్ ఇక్కడ. లెట్స్ టాక్ టు హర్. డాక్టర్ మంజుల, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ ఆన్ యువర్ షో స్వప్న. ఎర్లీ ప్యూబర్టీ అనేది మొన్న నేను షాక్ అయ్యాను. 6 ఏళ్ల పిల్లకి ఎక్కడో సతారాలో, మహారాష్ట్రలో అనుకుంటాను, 6 ఏళ్ల పిల్లని ఇలా ప్యూబర్టీ సిమ్టమ్స్ చూసి గగ్గోలు పెట్టారు డాక్టర్ గరుడ్ అనే ఒక చాలా సీనియర్ గైనకాలజిస్ట్. 6 years is nothing actually. We have seen even in months baby. So that is what is happening. మీరు ఇందాక చెప్పినట్టుగా మనం ఏం చేస్తున్నామో అది పాత నుంచి ఉంది కదా, ధర్మో రక్షతి రక్షిత అని. అట్లా మనం ఏమి చేస్తామో అదే మనకి వెనక్కి కొడుతుంది. మనం రక్షిస్తే దేన్నైనా అది మనల్ని రక్షిస్తుంది. అలాగే ఎన్వైరన్మెంట్ని కూడా మనం రక్షిస్తే ఎన్వైరన్మెంట్ విల్ ప్రొటెక్ట్ అస్. వృక్షో రక్షిత రక్షిత ఇవన్నీ మనం చిన్నప్పటి నుంచి విన్నవే. అవును, కరెక్ట్. సో దట్ ఈస్ వాట్ వీఆర్ డూయింగ్. వీఆర్ నెగ్లెక్టింగ్ అవర్ ఎన్వైరన్మెంట్, అవర్ నేచర్, అండ్ నేచర్ ఈస్ గివింగ్ బ్యాక్ టు అస్. రైట్. సో నార్మల్గా మీరు అన్నట్టుగా ఇంత ముందులో 11, 12, 13 నార్మల్. సో స్లో ఒక ప్యూబర్టీ ఏజ్ని కూడా తగ్గించుకుంటూ వచ్చేసాం మనం. అబ్బాయిలు 9 and plus అయితే పర్వాలేదు, అమ్మాయి 8 and above అయితే పర్లేదు అమ్మాయిల్లో అనుకుంటాం. బట్ ఫర్ మీ ఐ థింక్ ఇండియన్ గర్ల్స్ ఆర్ స్టిల్ నాట్ మెంటలీ సో మెచ్యూర్ ఎట్ 8 ఆల్సో. అది సో మనం కొంచెం ఆగితే పేరెంట్స్ కొంచెం అవగాహన తెచ్చుకుని మనం ఎట్లా ఆపచ్చు అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. సో జస్ట్ ప్రికాషియస్ ప్యూబర్టీ ఈజ్ ఆన్ రైస్ ఇన్ ద లాస్ట్ 1 decade. 2 decades నుంచి వీఆర్ సీయింగ్ దిస్, బట్ 1 decade ఇట్ హెస్ డబుల్డ్ ఆర్ ట్రిపుల్డ్ ఇన్ నంబర్. అవును, మీరు చాలా చూసుంటారు కదా మంజుల గారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మంత్స్ బేబీ అన్నారు. మంత్స్ బేబీలో ప్యూబర్టీ సిమ్టమ్స్ అసలు అటువైపు బ్రెస్ట్ డెవలప్మెంట్ స్టార్ట్ అయిపోతుంది ఫస్ట్. దాని తర్వాత బట్ పుట్టిన వెంటనే కొంతమంది శిశువుల్లో బ్లీడింగ్ చూస్తాం మనము. అది ఏంటంటే మదర్స్ హార్మోన్స్ ఏవైతే ప్రెగ్నెన్సీలో ఉంటాయో అవి విత్డ్రావల్ కావటం, దాన్ని మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. దాన్ని పీరియడ్స్ అని అనం. పుట్టిన బేబీలో కొంచెం బ్లీడింగ్ అయితే తల్లిదండ్రులు వరి అవ్వద్దమ్మా, ఇది మీ హార్మోన్స్ బేబీకి వెళ్ళి వచ్చింది, సో డోంట్ వరీ అంటాం. ఈస్ట్రోజన్ లెవెల్స్ ఎక్కువ ఉండి సడన్గా తగ్గిపోవడం వల్ల వస్తాయి. అది కాకుండా తర్వాత యాజ్ ద బేబీ గ్రోస్ మనం చేసే తప్పు ఏంటి అంటే, మనం శుద్ధమైన పాలు ఇస్తున్నాము అనుకుని మనకి ఎన్నిసార్లు, ఫస్ట్ రీజన్ ఐ ఆస్క్డ్, ఎన్నిసార్లు అడుగుతాను నేను, ఏంటమ్మా మీరు చేసే పనులన్నీ నాకు చెప్పండి అంటే, చాలా శుద్ధమైన పాలు ఇస్తున్నామండి, ఆ గేదె మా ఇంటి ముందుకు వచ్చి మా ముందు పితికిస్తాడండి అని. కరెక్టే, కానీ వాళ్ళ ఇంటిలో వాళ్ళు ఆ గేదెకి ఏమి ఇస్తున్నారో మీకు ఏమన్నా తెలుసా? తెలీదు. సో ఏ బిజినెస్ మ్యాన్కైనా అమౌంట్ ఆఫ్ మిల్క్ షుడ్ బి మోర్. అది న్యాచురల్, వాళ్ళకి డబ్బులు ఎక్కువ కావాలంటే. సో అమౌంట్ ఆఫ్ మిల్క్ ఎక్కువ అవ్వడానికి వాళ్ళు ఏం చేస్తారు, ఆక్సిటోసిన్ ఇంజెక్షన్స్ ఇస్తారు. సో ఇంజెక్షన్ ఎక్కువ ఉంటుంది, ఆర్ స్టెరాయిడ్స్ ఇస్తారు, ఆర్ ఎనీథింగ్ విచ్ విల్ ఇంక్రీజ్ ఎనబాలిజం, అట్లాంటివన్నీ. సో దాంతో ఏమవుతుందంటే వీళ్ళు ఇప్పుడు మన ఇంట్లో వచ్చి ఎంత ఉడకబెట్టినా అవి పాస్చరైజ్ అయినట్టు కాదు. అదే. సో సేఫెస్ట్ మిల్క్ ఈజ్ ద పాస్చరైజ్డ్ మిల్క్ విచ్ గవర్నమెంట్ విల్ గివ్ అస్. అది మనం అపోహల్లోకి పోయి మేము ఆర్గానిక్, ఐ రియల్లీ డోంట్ నో హౌ ఆర్గానిక్ ఎనీథింగ్ ఈజ్, బికాజ్ వీఆర్ ట్రస్ట్ ఫ్యాక్టర్ అక్కడ. ఇది చాలా షాకింగ్ ఫ్యాక్ట్. ఎందుకంటే ఆర్గానిక్ అనుకుని మనం తెచ్చుకుంటున్న దానిలో ఎంత ఆర్గానిక్ వి డోంట్ నో. అది నేను అనేది, మనం ఎవరిని ఒక అనటం కాదు, బట్ హౌ వీఆర్ ట్రస్టింగ్ దెమ్. బట్ ఈజ్ ఇట్ దాట్? సో ఏ మిల్క్ తీసుకున్నా ఈజ్ ఇట్ పాస్చరైజ్డ్ అని చూడాలి. అది పాస్చరైజ్ చేసినప్పుడు ఎనీథింగ్ పొల్యూషన్స్ అవన్నీ మనకి అవి తగ్గుతాయి అన్నమాట, అవన్నీ విరిగిపోతాయి. సో ఆ పాలు ఇస్తున్నందువల్ల దెన్ ఇది అబ్బాయిల్లో ఐ హ్యావ్ సీన్ 10-year-old బాయ్ గెటింగ్ బ్రెస్ట్. సో గైనకోమాస్టియా సేమ్ థింగ్ కదా, ఈస్ట్రోజన్ అంతా ఎక్కువ అయ్యి వస్తుంది. సో అగైన్ దట్ బాయ్ వాజ్ గోయింగ్ త్రూ లాట్ ఆఫ్ ఎంబారెస్మెంట్, mental harassment by the peers and everything. Friends, and he was going into shell. The parents got him to me. సో వాళ్ళని నన్ను నా దగ్గరికి తీసుకొచ్చారనమాట. తీసుకొస్తే నేను అడిగాను ఏంటి అమ్మా అంటే,
సేమ్ స్టోరీ ఎవ్రీవేర్. పాలు ఎక్కడి నుంచి, పాలు ఇక్కడి నుంచి. సో ఇట్లా ఉట్టి పాలనే అనట్లేదు, దెర్ ఈజ్ అనదర్ థింగ్ విచ్ కెన్ హ్యాపెన్. ద టైప్ ఆఫ్ చికెన్ వి ఈట్, అంటే ఏ చికెన్ తింటున్నాం మనం. ఇందాక నేను అన్నట్టుగానే ఒక చికెన్ బరువుని బట్టి వాళ్ళకి వచ్చే డబ్బులు ఉంటాయి. అవును. సో బరువు పెంచాలంటే ఏం చేయాలి, వాటికి లాట్ ఆఫ్ ఈస్ట్రోజన్స్ హార్మోన్స్ ఇస్తే వాటి బరువు పెరిగి, మామూలుగా నాటుకోడి 1 kg ఉంటే అదే మనకి ఇప్పుడు మామూలుగా దొరికే 3 kgs 4 kgs, సో డబ్బులు ఎక్కువ ఉంటుంది. ఎవరన్నా కూడా వాళ్ళకి ఇది అవుతుంది. అలాగే వాట్ ఐ హ్యావ్ సీన్ యాజ్ అ చైల్డ్, మన ఊర్ల సైడ్ వీళ్ళు ఈ రొయ్యలు పెంపకం చేసేటప్పుడు ఫీడ్ మేతా అని వేస్తారు. అది ఏముంది అంటే హై ఎండ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ అన్ని, మిరపనం అన్నీ వేసేస్తారు వాటికి. సో అవన్నీ మనం తింటున్నప్పుడు అవి మనం ఉడకపెట్టినా పోవు హార్మోన్స్, వాటి నుంచి మనకు వస్తాయి. కుక్కర్లో 4 విజిల్స్ వచ్చినా పోదు. పాస్చరైజన్ లెవెల్, దట్ హాట్ ఫ్లాష్ వేవ్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. సో అవన్నిటి వలన ఈ హార్మోన్స్ అన్ని మన బాడీలోకి వచ్చి, మనకి బాడీలో ఏమవుతుందంటే మనకి బ్రెయిన్లో హైపోథాలమస్ అని ఉంటుంది. అది మన బ్రెయిన్కి సెంటర్కి కనెక్షన్. అక్కడి నుంచి పిట్యూటరీ అని ఉంటుంది. ఆ గ్రంథి నుంచి FSH, LH అనే హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అవి ఏం చేస్తాయి, వెళ్ళి ఓవరీస్ అమ్మాయిల్లో, అబ్బాయిల్లో టెస్టిస్, వీటి మీద యాక్ట్ చేసి స్టిమ్యులేట్ చేస్తాయి. అక్కడి నుంచి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ ఆర్ టెస్టోస్ట్రాన్. మధ్యలో మనకి అడ్రినల్స్ అని ఒకటి ఉంటుంది, అది మనకి మన స్ట్రెస్ వచ్చినా అది వచ్చినా యాక్టివేట్ అవుతాయి. అన్ని ఎండోక్రైన్ లింక్ ఉంటాయి. అవును. ఇప్పుడు మనకి ఫ్యామిలీలో మదర్, ఫాదర్, చైల్డ్ ఎవ్రీబడి ఈజ్ లింక్డ్. మన బాడీలో ఇవన్నీ లింక్డ్ ఉంటాయి. సో ఒక్కటి ఎఫెక్ట్ అయితే మిగతావన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి. చిన్నప్పుడే డయాబెటీస్ రావటము, థైరాయిడ్ రావటము, ఈ ప్రికాషన్స్ ఇవన్నీ లింక్డ్. దేర్ ఆల్ ఎండోక్రైన్ ఆర్గన్స్. సో ఇలా అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఎక్కడ మనకు తేడా వచ్చినా పీరియడ్స్ స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. అది. సో పిట్యూటరీ గ్లాండ్ నుంచి స్టిమ్యులస్ అలా వెళ్ళి ఆయా అవయవాలకి అక్కడి నుంచి హార్మోన్స్ రిలీజ్ అయ్యి ఎర్లీ మెనార్కీ వచ్చేస్తుంది అంటున్నారు. దానికి మీరు చెప్పిన షాకింగ్ కారణాలు, పాలు, అన్ని రకాల పోల్ట్రీ, మొత్తం చెప్పలా, అన్నీ చెప్పలేదు. అదే కోర్స్ జంక్ ఫుడ్ అని అంటున్నారు. ఫుడ్ తినే ఆహారం, వాట్ వి ఈట్ ఈజ్ వాట్ వి బికమ్, అంటే మనం ఏం తింటామో అదే మన బాడీ మనకి బయటకి ఇస్తుంది. బట్ 90% ఇదొద్దు 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 అనుకుంటూ పోతే ఏం మిగలట్లేదని ఒక అది వద్దు అనట్లేదు. పాలు విచ్ ఇస్ పాస్చరైజ్డ్ అండ్ చికెన్, నాటుకోడి తినండి, వద్దనట్లేదు కదా, దొరకట్లేదు చాలా మందికి. సో వీ నీడ్ టు బి కేర్ఫుల్ అబౌట్ వాట్ వి. రైట్. ఐ అండర్స్టాండ్. అలాగే పొల్యూషన్, మనము అగైన్ మన పీల్చే గాలి, మనకి చేసేవన్నీ, అన్నిటి నుంచి ఏమవుతుందంటే ప్లాస్టిక్స్, ఇవన్నీ వల్ల డయాక్సిన్స్, సమ్ కైండ్ ఆఫ్ పిఎస్బీస్, ఇవన్నీ పాలిఫినైల్ ఇవన్నీ బయటకు వస్తూ ఉంటాయి అనమాట. వాటి నుంచి అవన్నీ మనం అబ్జార్బ్ చేసుకుంటాం. అది నువ్వు ఉక్కు ద్వారా కావచ్చు, తినే ద్వారా కావచ్చు, ఇవన్నీ డయాక్సిన్స్. ఇవేం చేస్తాయి, ఇవి ఎండోక్రైన్ డిస్రప్టింగ్ కెమికల్స్ అంటాం. అన్ని ఎండోక్రైన్ సిస్టమ్స్ని డిస్రప్ట్ చేస్తాయి. డిస్రప్ట్ అంటే ఏంటో, నాశనం చేసేయటం.